నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం మనతో పాటు అయితే శాంత బయోటెక్ అధినేత డాక్టర్ వరప్రసాద్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ ఎలా ఉన్నారు? ఇలా ఉన్నా. బాగున్నారా? ఇలా ఉన్నా. ఇలా ఉన్నారా? సో సార్, శాంత బయోటెక్ అధినేతగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఎలా అనిపిస్తుంది? సమాజం సరైన పద్ధతిలో లేదు అని అందరి అభిప్రాయం, నా అభిప్రాయం కూడా అదే. మరి దీనికి మనం ఏం చేస్తున్నాము అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అంశం మీద గురి ఉంది. నా దృష్టిలో ఈ సమాజం బాగుండాలంటే బోల్డెన్ హైటెక్ సిటీలు రావడం కాదు. ఏ జాతి కానీ ఏ దేశం కానీ అది దిగజారిపోయిందంటే కారణం మంచి పౌర సమాజం నిర్మించుకోలేకపోవడం, మంచి వ్యక్తులను తయారు చేసుకోలేకపోవడం. మంచి అంటే ఏమిటంటే చదువు, కేవలం చదువే కాకుండా దాంతోపాటు సంస్కారం, సంస్కృతి, ఇవన్నీ ఉన్నటువంటి మనుషులు కావాలి మన సమాజానికి. అవి పెంపొందించుకోకపోతే కేవలం డబ్బులు ఇచ్చే చదువు చదివి ఐటీ చేస్తే ఎక్కువ జీతాలు వస్తాయి, బీటీ చేస్తే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని ఆ రకమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ప్రయారిటీస్ లేకుండా ఒక మనిషి సమగ్రంగా అత్యున్నతంగా ఉండాలంటే ఏం కావాలో విలువలు, మన నేచర్లో కల్చరు, పర్యావరణం పట్ల భక్తి, సమాజం పట్ల అవగాహన, పెద్దల పట్ల గౌరవం, అర్హత పట్ల మన్నింపు, ఇవన్నీ ఉన్నటువంటి సమాజం తయారు చేసుకోవాలంటే మన విద్యా విధానం మారాలి. నా టార్గెట్ రాబోయే తరం, భవిష్యత్ తరం చిన్న వయసు నుంచే తల్లి ఒడి నుంచి బడికి నడిచేప్పుడే కొత్త సంస్కారం వస్తుంది. బడిలో కూడా గురువులు సంస్కారం అవ్వాలి. పుస్తకాల్లో ఉన్నటువంటి 4 విషయాలు చెప్పడం కాదు, వాడికి సమాజం పట్ల అవగాహన కల్పించాలి, వాడికున్న బాధ్యతలు గుర్తు చేయాలి. నీవు సంఘజీవిరా అని చెప్పాలి. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నీకు నువ్వుగా జీవించడం కాదు, 10 మంది కోసం జీవించాలి, 10 మందితో జీవించాలి, 10 మంది కోసం జీవించాలి. ఆ పర్యావరణం నీకు సహకరించాలంటే పర్యావరణాన్ని భక్తిగా, దాని శ్రద్ధగా కాపాడుకో, దాన్ని దుర్వినియోగం చేయకు అని చెప్పాలి. ఇవన్నీ నేర్పించినప్పుడే వాడికి ఒక సమగ్రమైన వ్యక్తిత్వం వస్తుంది, మంచి పౌర సమాజం ఏర్పడుతుంది. మన బిడ్డల బిడ్డలు ఒక మంచి వాతావరణంలో సుఖజీవనం సాగించగలరు. ఓకే సార్. సార్, మీరు ఇంతకుముందు అన్నారు 10 మంది కోసం జీవించాలి అనే విధంగా మీరు అన్నారు. అది చాలా మంచి. సో నార్మల్గా ఇప్పుడు స్టూడెంట్స్ అవనివ్వండి, ఎవరైనా కూడా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకు మీరేం చెప్పాలనుకుంటారు? వాళ్ళకి చెప్పేది ఇదే. ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పాలి. ఎవరైనా వాళ్ళకంతా వాళ్ళకి రాదు. అది గురువుల బాధ్యత. గురువులు వాళ్ళకి ఏవి చెప్పాలో అవి చెప్పాలి. కేవలం సైన్సో, మ్యాథ్సో, ఫిజిక్సో చెప్పడం కాదు, మనిషికి కావాల్సినటువంటి అనేక విషయాల్ని వాళ్ళు ఏదో ఒక రకంగా బోధ చేయాలి. అది ఫిజిక్స్ లెక్చరరు నేను ఫిజిక్సే చెప్తానంటే కాదు. నీవు గురువుగా నీ బాధ్యత కేవలం సబ్జెక్ట్ చెప్పడమే కాదు, సబ్జెక్టేతర విషయాలు కూడా, పుస్తకాంశాలే కాకుండా పుస్తకేతర అంశాలు అంటే మానవుడు, వాడి ఉనికి, జీవులు కలిసి జీవించటం, సహజీవనం, అనేక విషయాల మీద అవగాహన కల్పించేటువంటి గురువులు కావాలి. అంటే సమాజంలో అధ్యాపకులు, టీచర్లు కాదు, నిజమైన గురువులు కావాలి, ఆచార్యులు కావాలి. ఆచార్యులు అంటే ఆచరణలో పెట్టేవాళ్ళు. వాళ్ళకి ఎంతో విషయాలు తెలుసుంటాయి. చాలామందికి వేదం తెలుసు. వేదాన్ని ఆచరణలో పెట్టిన వాడే ఆచార్యుడు, లేకపోతే వాడు కేవలం పండితుడే. మన సమాజానికి అలాంటి మంచి గురువులు తయారు చేసుకుంటే ఆ గురువుల ద్వారా రానున్న తరం మంచి యువత తయారవుతుంది. దేశం అభివృద్ధికి వాళ్ళు దోహదపడతారు. ఓకే సార్. సార్, ఇప్పుడు కోవాక్సిన్ తీసుకున్న తర్వాత చాలామందికి, చిన్నపిల్లలు అవ్వనివ్వండి, పెద్దవాళ్ళు అవ్వండి, ప్రతి ఇద్దరికి సో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి ఎక్కువగా. సో దానివల్లే, ఆ వ్యాక్సిన్ వల్లే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని అదొక ప్రతి ఒక్కరికి ఆ దృష్టిలో పడిపోయింది. సో దాని గురించి మీరేమంటారు? అందరిలాగే నాకు అనుమానాలే కానీ నా దగ్గర రుజువులు లేవు. రుజువులు లేని దగ్గర నేను స్టేట్మెంట్లు ఇవ్వకూడదు, తప్పది. నేను సైంటిస్ట్ని కాదు. దాన్ని సరైనటువంటి పద్ధతిలో అన్ని టెస్టులు చేశారా అంటే చేయలేదు. కాబట్టి మనకు అనుమానాలు వస్తున్నాయి. బహుశా వాళ్ళు అన్ని టెస్టులు చేసుంటే అది కాకపోయి ఉండొచ్చు, అదే అయ్యి ఉండొచ్చు. అది తెలియాలంటే వాటి మీద జరగవలసినటువంటి పరిశోధనలన్నీ జరగలేదు. అది ఒకటే లోపం. ఆ వ్యాక్సిన్లో లోపం అని చెప్పను కానీ
ఆ వ్యాక్సిన్ సరైన పద్ధతిలో 3.5 సంవత్సరం పాటు టెస్ట్ చేయనటువంటి లోపం అయితే ఉంది. టెస్ట్ చేసినప్పుడు మంచిదై ఉండొచ్చు, నాకు తెలియదు, మంచిది కాకపోయి ఉండొచ్చు, కానీ టెస్ట్ చేయలేదు. చాలా తొందరపడి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. దానివల్లే జరుగుతుందో ఇంకా దేనివల్ల జరుగుతుందో నేను చెప్పలేను, చెప్పకూడదు కూడా. నా దగ్గర సరైనటువంటి రుజువు లేనప్పుడు నేను దానికి ఆ వ్యాక్సిన్ వల్ల ఎన్ని అవుతున్నాయని చెప్పే ధైర్యం నేను చేయను. ఏమైనా చేసినా నేను ఒప్పుకోరు. ఓకే, సో దేనివల్ల అయిందో కూడా క్లారిటీ అయితే లేదండి. తెలియదు, కానీ టెస్ట్ చేయలేదు, తప్పది. ఓకే, టెస్ట్ చేసి ఉంటే మనకు తెలిసేది మంచిదేనా ఈ వ్యాక్సిన్ కాదా అని తేల్చలేదు. అది సందేహంగా వదిలేశారు, అది తప్పది. అది ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం టెస్ట్ చేయలేదు. ఓకే సార్, ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఆ చిన్న పిల్లల కానుంచి ప్రతి ఒక్కరికి ఏదో ఒక వ్యాధి రావడం, ఏదో ఒకటి బాడీలో ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఏదో ఒకటి అయితే జరుగుతూ ఉంది. అంటే ఫుడ్ వల్లనా లేకపోతే దేనివల్ల అర్థం అవ్వట్లేదు. సో దానికి మీరేమంటారు? మీరే చెప్తున్నారు ఏదో ఒకటి అనేది. ఇవాళ కాదమ్మా, అనాదిగా ఒక మానవుడు జన్మ తీసుకున్నాడంటే జీవితకాలంలో ఏదో ఒక రకమైనటువంటి లోపానికి లోనవుతాడు, తప్పదు. అది పర్యావరణం కావచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో మార్పు వచ్చినప్పుడు శరీరంలో కూడా మార్పు వస్తుంది. తీసుకున్న ఆహారంలో మార్పు ఉంటే మార్పు వస్తుంది. నీ ఆహార విహారాలు మార్పు వస్తే తేడా ఉంటుంది. నువ్వు సరైన సమయానికి ఆహారం తీసుకోక, సరైన సమయంలో నిద్రపోక, సరైనంత సమయం విశ్రాంతి తీసుకోక, అదన్నీ పక్కన పెట్టి చేయవలసినంత శ్రమ చేయకపోగా అనేక కారణాలతో ఈ మానవ యంత్రం లోపానికి గురవుతుంది. అంటే వ్యాయామం చేసే వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ కూడా వస్తున్నాయి కదా. కానీ వ్యాయామం ఒకటే కాదు కదా, సరైన ఆహారం తీసుకుంటున్నాడో తెలియదు, సరైన ఆలోచనలో ఉన్నాడో తెలియదు, సరైనటువంటి నియమాలు పాటిస్తున్నాడో తెలియదు. అవన్నీ ఇప్పుడు వ్యాయామం చేసి రోజు రాత్రి ఇంకేదో మత్తు పదార్థాలు తీసుకున్నాడు అనుకోండి, ఎలా? అతనికి ఏ లోపం ఉందో ఏదో ఒక లోపం ఉంటేనే భగవంతుడు ప్రతి బిడ్డని మామూలుగానే సాధారణంగా ఆరోగ్యంగానే పంపిస్తాడు భూమి మీదకి. తర్వాత వాడు చేసుకునేటటువంటి ఆహారం బట్టి, వాడు చేసే ఆలోచన బట్టి, వాడు పాటించే నియమాలు బట్టి వాడి ఆరోగ్యం ఆధారపడుతుంది. అన్నీ స్వయంకృతాపరాధాలే. ఎవరికి ఏమి చేయరు, వాళ్ళే చేసుకుంటారు. తెలియదు వాళ్ళకి, తమకు తాము ద్రోహం చేసుకుంటామని తెలియకుండానే జారిపోతారు. వాళ్ళే పరీక్షించుకోవాలి, నేను ఎందుకు ఈ రకంగా అయ్యాను. నాకు ఇప్పుడు రేపు ఈ సెల్ ఫోన్స్ వచ్చాక రాత్రి 2 గంటల వరకు ఫోన్ మీదనే గడుపుతున్నారు. వాళ్ళకి ఉండవలసినటువంటి 8 గంటల నిద్ర ఎక్కడుంది? లేదు. సమయానికి భోంచేయాలి. ఈ ఆరాటంలో, పోరాటంలో, ఈ వృత్తి విద్యల్లో రాత్రిపూట కూడా వర్క్ చేస్తున్నారు. నైట్ షిఫ్ట్ అనేది అసహజం. నైట్ షిఫ్ట్ చేసినప్పుడు పగులు పడుకుంటున్నా కదా అంటే నీ బయలాజికల్ క్లాక్ అంతా మారుస్తున్నావు, నేచర్కి వ్యతిరేకంగా పోతున్నావు, అది కూడా తప్పే. అందువల్ల ఇవన్నీ కూడా మనం చేసుకున్నటువంటి లోపాలే. అవి గమనించి ప్రకృతికి దగ్గరగా, నేచర్కి మమేకమై జీవించగలిగితే మనకిచ్చినటువంటి నిర్దేశాలు, ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి. మన మహర్షులు ఎంతో ఇచ్చి చెప్పారు. ఆయుర్వేదం ఉంది, మనకి దాన్ని వేదం అన్నారు. మనకున్నటువంటి 4 వేదాలే కాకుండా మనకు ఆరోగ్యానికి సంబంధించిన దాన్ని ఆయుర్వేదం అన్నారు. అవన్నీ మనకు ఒకప్పుడు పాఠ్యాంశాలుగా ఉండేవి. ఇవాళ రేపు ఈ చదువులు, ఇంగ్లీష్ చదువులు వచ్చాక ఇవన్నీ ఎట్లాంటివి అంటే మనం ఒక క్లర్క్ పనికి వచ్చేటటువంటి విద్య నేర్పిస్తున్నారు. మన శరీరం గురించి మనకు అవగాహన లేదు, మన పర్యావరణం గురించి మనకు అవగాహన లేదు. కేవలం నీకు కంప్యూటర్ సంబంధించిన నాలెడ్జ్ ఇస్తాం, డిగ్రీ తీసుకొని నీకు ఉద్యోగం వస్తుందంటే అది నేర్చుకొని వెళ్ళిపోతున్నాడు. మిగతా విషయాలు వాడు నేర్చుకునే అవకాశం లేదు, తెలుసుకునే ఆసక్తి లేదు. అలాంటప్పుడు ఏ మనిషి కూడా తన గురించి తను తెలియకుండా, గొప్ప యంత్రం ఇది, దీని గురించినటువంటి ఆలోచనే లేని వ్యక్తి ఏ రకంగా తను ఉద్ధరించుకోలేడు. అందుకని ఇన్ని హాస్పిటల్స్, ఇంతమంది డాక్టర్లు, ఇన్ని కార్పొరేట్స్ అని వచ్చినాయి. ఒకనాడు ఇన్ని లేవు కదా, ఇవాళ ఎందుకు వచ్చినాయి? ఇవాళ ప్రతి మనిషి తాను మర్చిపోయి బయట ప్రపంచాన్ని చూస్తున్నాడు, బయట ఉన్న అవకాశాల కోసం చూస్తున్నాడు, ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు చూస్తున్నాడు, అదే అభివృద్ధి అనుకుంటున్నాడు. తన ఆరోగ్యం గురించి పట్టదు, తన బ్యాంక్ బ్యాలెన్స్ బాగుంటే చాలనుకున్నటువంటి పద్ధతిలో ప్రకృతికి దూరంగా, నేచర్కి దూరంగా జరిగిపోయి చేయరాని పనులు చేస్తున్నాడు, చేయకూడనటువంటి ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు, శరీరానికి హింస పెడుతున్నాడు, మనసుని బాధ పెడుతున్నాడు. ఇవి సమస్యలు. ఓకే సార్. సో ఆయుర్వేదం అంటే నాకు గుర్తొచ్చింది. సో ఆయుర్వేదం మందులు చాలామంది ఈ కాలంలో వాడుతున్నారు. సో ఇట్లా మన మెడిసిన్ కూడా వాడుతున్నారు. సో రెండిట్లో ఏది డిఫరెన్స్ అంటారు? అంటే అది వాడితే బెటర్ అంటారా, ఈ మన మెడిసిన్ వాడితే బెటర్ అంటారా?
ఇప్పుడు పలాని విద్య విధానం మంచిది, పలాని మంచిది కాదు అని చెప్పలేం. దేనికదే సాటి. ఇప్పుడు ఒక బజార్లో పోతున్నారు, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన మనిషి కాలు విరిగింది అనుకోండి, విరిగినప్పుడు ఆయుర్వేదం వాడతాను, హోమియోపతి వాడతానంటే కాదు. అర్జెంటుగా ఆ ఎముకని సరైన స్థానంలో పెట్టి ఆపరేషన్ చేయాలి. కానీ అలోపతియే. నిజానికి ఆయుర్వేదంలో కూడా ఈ పద్ధతి ఉంది. అలాంటి వాళ్ళు ఆ ప్రాక్టీస్ చేసేవాళ్ళు లేరు ఇవాళ. లేరు కనుకే ఇంగ్లీష్ వైద్యం వచ్చింది. కానీ క్రానిక్ డిసీజ్ ఉంటాయి. తలనొప్పి వచ్చింది, తలనొప్పి అర్జెంట్ ఏం కాదు, వచ్చింది. ఎందుకు వచ్చిందో ఆలోచించుకోవాలి. తీసుకున్న ఆహారం ఏమిటి, తీసుకున్నటువంటి విశ్రామం ఎంత, ఏ రకమైన ఒత్తిడి లోనైనా ఇవన్నీ గమనించుకొని వాటికి ఆయుర్వేదంలో ఉన్నాయి, మందులు ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి, హోమియోపతిలో ఉన్నాయి. అవే నిజానికి మన సరైన వైద్య విధానం. ఇది గత 400 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఇంగ్లీష్ వైద్య విధానం. దీనికి ఎమర్జెన్సీ పనికొచ్చే వైద్యం గొప్పది. క్రానిక్ ఏదైనా దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలకి నా దృష్టిలో ఆయుర్వేదమే చాలా ఎఫెక్టివ్. దానికి చాలా చరిత్ర ఉంది, కొన్ని వేల సంవత్సరాల అనుభవం ఉంది. ఈ అలోపతి వైద్యానికి కేవలం దాని వయసు 400 సంవత్సరాలే. వీళ్ళకు ఉన్నటువంటి అనుభవం తక్కువ. ఎమర్జెన్సీకి అలోపతి, దీర్ఘకాలిక వ్యాధులకి అంత అర్జెన్సీ లేనటువంటి వాటి సరిదిద్దుకోవడానికి మన ఆయుర్వేదమే మంచిదని నా అభిప్రాయం. ఓకే సార్, ఎయిడ్స్కి వ్యాక్సిన్ వస్తుంది అని అంటున్నారు. అది అంటూనే ఉన్నారు గత 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి. వస్తే మంచిదే. మీ సంస్థ నుంచి మా సంస్థ నుంచి అలాంటి ప్రయత్నం చేయలేదు. మేము కోవిడ్ కూడా ప్రయత్నం చేయలేదు. ఓకే, అంటే నెక్స్ట్ ఏమన్నా ప్రయత్నం చేయం. దాని మీద ఒక నిర్దిష్ట అభిప్రాయం ఉంది. అది మనిషి మనుగడలో రావాల్సిన మార్పు, అదే వ్యాక్సిన్. ఓకే, విశృంఖలత్వం మంచిది కాదు. అది చేస్తున్నప్పుడు దానికి తగ్గ శిక్ష అనుభవిస్తారు అంతే. దానికి వ్యాక్సిన్ పెట్టడం అనవసరం. అట్లాంటిది ఏం లేదంటారు. సో సార్, ప్రాణాంతకర క్యాన్సర్ మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది. ఇప్పుడు దానికి నయమయ్యే పద్ధతులు వచ్చినాయి. ఎటొచ్చి దాని నివారణకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దాన్ని సామాన్య మానవుడికి అందుబాటులో తీసుకురావాల్సినటువంటి పరిశోధన, సాధన అవసరం. మన భారతదేశంలో అలాంటి కృషి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఇతర దేశాల్లో ఉంది, చాలా ఖరీదు. 3 కోట్లు 4 కోట్ల రూపాయలు పెట్టగలిగితే క్యాన్సర్ కూడా నయం చేసుకోవచ్చు. ఇప్పుడు జీన్ థెరపీ అని వచ్చింది. అది జన్యు కణాల్లో మార్పు తీసుకొచ్చి సమూలంగా రిమూవ్ చేస్తుంది. కానీ దాని ఖరీదు ఎక్కువ, అందరూ భరించలేరు. అది భారతదేశంలో ఏదైనా మంచి కంపెనీలు దాన్ని పూనుకొని చేస్తే మంచిది. మేము ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఓకే, అంటే ప్రతి ఒక్కరికి అంటే నార్మల్ అయిపోయింది ఇప్పుడు క్యాన్సర్ అనేది, ప్రతి ఒక్క మనిషిలో నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే మనం వాడుతున్నటువంటి పదార్థాలు అలాంటివి, మనం తీసుకునే ఆహారం అంతా కలుషితం. తాగే నీరు ప్లాస్టిక్ బాటిల్లో తాగుతున్నాం. అవన్నీ ప్లాస్టిక్ బాటిల్సే. ప్లాస్టిక్ నుంచి వచ్చేటటువంటి మైక్రో న్యూట్రియంట్స్ అవన్నీ నీళ్ళలో కలుస్తున్నాయి. అవన్నీ కారకాలే క్యాన్సర్కి. మనం వేసుకునే బట్టలు కూడా కాటన్ కాదు, అది కూడా కారకమే. మరి రేడియేషన్ అలాంటిదే. మనం వాడుతున్న ఎయిర్ కండిషన్లో వాడేటువంటి ఆ కూలెంట్ అంతా క్యాన్సర్ కారకాలే. ఎయిర్ క్రాఫ్ట్లో వాళ్ళు ఇచ్చేటటువంటి కాఫీలు, టీలంతా వేడి, దాన్ని ఒక ప్లాస్టిక్ దాంట్లో ఇస్తారు. ప్లాస్టిక్ వేడికి కరిగి దాంట్లో ఉన్నటువంటి మైక్రో అన్ని లోపలికి వస్తాయి. ఇవన్నీ క్యాన్సర్ కారకాలే. మన చుట్టూ అలాంటి ఆపదల వలయంలో బతుకుతూ వాళ్ళ మామూలు అయిపోయిందంటే ఎట్లా? అది మామూలుగానే ఉంటుంది. లేకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ అది మనందరం గ్యారంటీగా క్యాన్సర్కి ఎక్స్పోజ్ అవుతున్నాం. అదృష్టవంతులు తప్పించుకుంటున్నారు, అందరూ దానికి బారి. ఓకే సార్, ఒక మనిషి 100 ఏళ్ళు బతుకుతున్నాను ఒకప్పుడు నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండేది. సో ఇప్పుడు ఒక 50 దాటితే చాలు అని ప్రతి ఒక్కరూ అదే ఫీల్డ్లో ఉన్నారు. అంటే దేనివల్ల అంటారు మీరు? నిరాశ, నిస్పృహలు, అనుకున్నటువంటి వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాలు అందుకోలేకపోయినప్పుడు ఆ రకమైనటువంటి నిరాసక్తత వస్తుంది. అయినా లక్ష్యాలు కూడా ఇప్పుడు ఏమైనాయి అంటే, పోటీ ప్రపంచంలో వాడికి నాకన్నా తక్కువ చదువుకున్నాడు, ఐటీలో ఉద్యోగం వచ్చింది కాబట్టి 70,000 సంపాదిస్తున్నాడు, నేను ఎంఎస్సీ చేశాను, పిహెచ్డీ చేశాను, నాకు 40,000 వస్తుంది. ఈ కంపారిజన్స్ వచ్చినాయి. కన్జ్యూమరిజం పెరిగింది. కన్జ్యూమరిజం పెరిగినప్పుడు వస్తువులు ఎక్కువ దొరుకుతాయి మార్కెట్లో, అవి కొనాలని తాపత్రయం. ప్రతి 6 నెలలకి ఫోన్ మారుతోంది, కొత్త మోడల్ కొనుక్కోవాలని ఆశ వస్తుంది. ప్రతి 2 ఏళ్ళకి కారు మారుతోంది, కొత్తది కొనుక్కోవాలని ఆశ వస్తుంది. వాటి కోసం పరుగులు తీస్తున్నాడు. అచీవ్ చేయగలిగితే అచీవ్ చేయగలడు. దానికోసం తను పెట్టేటువంటి ఎక్స్ట్రా ఎఫర్ట్ వల్ల శరీరం నరిసిపోతుంది. అచీవ్ చేయలేకపోతే నిరాసక్తి చూస్తుంది.
నిరుత్సాహం వస్తుంది, దాంతో కుంగిపోతాడు. ఎటైనా కానీ సమస్య అచీవ్ చేసిన తాలూకు బాధ మిగులుతుంది శరీరంలో, అచీవ్ చేయలేకపోతే మనసులో బాధ మిగులుతుంది. అదైనా నష్టమే, ఇదైనా నష్టమే. కనుక ఈ కన్జ్యూమరిజం అనేదే ప్రమాదం. ఇదే క్యాపిటలిస్ట్ సొసైటీలో వచ్చినటువంటి పెద్ద అనర్థం. మనం అనుకుంటాం చాలా పురోగమించాం, అనేక రకాల గ్యాడ్జెట్స్ వచ్చినాయి, అనేక రకాల ప్రోడక్ట్స్ వచ్చినాయి, ఇన్నోవేషన్స్ చాలా చేశారు. ఇవన్నీ కూడా హోలిస్టిక్గా చూసినప్పుడు సుఖంగా అనిపిస్తాయి కానీ ఆనందాన్ని ఇవ్వవు, ఆందోళన కలిగిస్తాయి. దానివల్లనే అనారోగ్యాలు. ఓకే, మరి మీ తరపున ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా? నా తరఫున సలహా చెప్పేదానికి ఒకటే ఉంది. ఈ ర్యాట్ రేస్లో, అంటే ఈ పరుగు పందెంలో అలసిపోకుండా ఎక్కడో ఒక దగ్గర తను ఫుల్ స్టాప్ పెట్టి, జీవితం అంటే కేవలం ఉద్యోగం కాదు, జీవితం అంటే కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, జీవితం అంటే జీవించటం, బ్రతకడం కాదు. ఆ జీవించడానికి సమగ్రమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసుకొని మన పాతకాలంలో చెప్పిన వానప్రస్థం లాంటిది పెట్టుకొని వెళ్ళిపోవాలి. 60 తర్వాత నేను రిటైర్ కావాలనుకోవాలి కానీ నేను కన్సల్టెంట్గా పెట్టుకోండి, ఎక్స్టెన్షన్ ఇవ్వండి అని ప్రాధాయపడే మనుషులను చూస్తే నాకు జాలేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు కరోనా తర్వాత కరోనా టైంలో చాలా మంది చనిపోయారు. సో ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా హెచ్ఎంపివి వైరస్ వస్తుంది. సో ఇవన్నీ మామూలుగా వస్తూనే ఉంటాయమ్మా. రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యాక్సిన్స్, ఇలాంటి వైరస్లు వస్తూనే ఉంటాయి. ఈ వైరస్ డేంజర్ అంటే ఏం డేంజర్? అన్నీ వస్తాయి, అన్నీ అనుభవిస్తాం, అన్నీ పోతాయి. జాగ్రత్త పడి మీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. దాన్ని పెంచుకోవాలంటే మీరు సరైన ఆహారం, సరైన విరామం, విశ్రాంతి తీసుకోవాలి. వచ్చాక మందులు వేసుకోవడం కాదు, అసలు రాకుండా కాపాడుకోవాలి. శత్రువు లోపలికి వచ్చాక మందులు, అసలు శత్రువు లోపల రానికపోతే మంచిది కదా. దాన్ని రానియకుండా ఉండాలంటే మీ పద్ధతిలో బాగుండాలి. అంటే ఎక్కువగా చిన్న పిల్లలకు అటాక్ అవుతుంది ఈ యొక్క హెచ్ఎంపివి. కాపాడుకోవాలి. మీరు మంచి ఆహారం పెట్టాలి వాళ్ళకి. బన్నులు బజార్ నుంచి తెప్పిన, వాడు స్విగ్గీ నుంచి తీసుకొచ్చినట్టు పిజ్జాలు, బర్గర్లు పెడితే ఎట్లాగా అవుతారు? వాళ్ళకి రోగనిరోధక శక్తి ఎలా వస్తుంది? రాదు. మీ ఇంట్లో, మీ వంటింట్లో తయారు చేసిన పదార్థాలు, అల్లం, మిరియాలు, జీలకర్ర ఇట్టట్టు ఉన్నటువంటి పదార్థాలు పెడితే వాడికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది, వాడికి అటాక్ కాదు. అదేం లేకుండా తల్లులు ఇవాళ తయారైంది ఎట్టంటే బజార్ నుంచి తెప్పించి స్విగ్గీ నుంచి బ్రెడ్ ముక్కలు 2 పెట్టి బాక్సులు పెట్టి పంపిస్తున్నారు. ఆ బ్రెడ్లో ఏమున్నాయి చెప్పండి? పిండి పదార్థం తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? మనకి ఏమీ లేవు. వాడికి రోగనిరోధక శక్తి రాదు, ఈజీగా వాటి అటాక్ అవుతుంది. అది. సో మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఇదే నేను చెప్పిన జాగ్రత్త తీసుకో. ఇంట్లో తల్లులు, ఇప్పుడే అన్నారు మీ మేడం, మేమంతా అందరం లేడీసే బయటకు వచ్చేస్తున్నామని. వాళ్ళలో చైతన్యం వచ్చినప్పుడు ఆ ఇల్లు బాగుంటుంది, ఆ ఇల్లాలు శ్రద్ధ వహిస్తే బిడ్డని బాగా రూపుదిద్దుకుంటుంది, వాడి ఆరోగ్యం గురించి పట్టించుకుంటుంది, తను శ్రమపడి వంటింట్లో వాడికి కావాల్సిన పదార్థం చేసి పెడుతుంది, బజార్కి స్విగ్గీకి ఆర్డర్ ఇవ్వదు. అలాంటి తల్లులు కావాలి. వాళ్ళ తల్లులు తగ్గిపోతున్నారు. వంటిల్లే మన ఔషధాలయం అని నమ్మకం ఉన్నటువంటి స్త్రీలు వస్తే పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుద్ది, అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. ఓకే సార్, తర్వాత ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ తీసుకున్న తర్వాత బాడీలో మనకి పవర్ అనేది, ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గింది అని కూడా అంటున్నారు చాలా మంది. అన్నిటికీ నా దగ్గర రుజువులు లేవు. ఆ ప్రశ్నలకు అర్థం లేదు. ఎవరు సైంటిస్టులు కూడా చెక్ చేయలేదు దాన్ని. ఎలా అడుగుతారు మీరు? ఎలా చెప్తారు? చెప్పేవాళ్ళు ఏమన్నా అబద్ధాలు చెప్తారు, నేను చెప్పను, నాకు తెలియదు. ఓకే